ఎస్ బ్రో, ఐ డిడ్ ఇట్. ఈ వీడియోలో నేను మీతో ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నా ఏజ్లో ఉండే ప్రతి ఒక్కరు అంటే కొంతమందికి యూట్యూబర్ అవ్వాలనో లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలని అని ఉంటుంది. సో వాళ్ళందరూ చేయలేని పని నేను ఈరోజు చేశా. క్విట్టింగ్ మై జాబ్. ఎస్ బ్రో, నేను నా జాబ్ వదిలేశాను. ఈ వీడియో నేను నా గురించి ఏదో గొప్ప చెప్పుకోవడానికో ఇంకా దేనికో అయితే నేను చేయట్లేదు. ఎందుకంటే జస్ట్ ఈ వీడియోలో నా జర్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అంటే నా కాలేజ్ ఎక్కడ జరిగింది, నేను ఏ కంపెనీలో జాబ్ చేశాను, అసలు నేను ఈ జాబ్ క్విట్ చేయడానికి గల రీజన్ ఏంటి, సో ఇవన్నీ కూడా నాకు మీతో షేర్ చేసుకోవాలని ఉంది. 2018 నుంచి 2021 వరకు నా బీటెక్ అనమాట. సో నా బీటెక్లో నా దగ్గర ఉండేది ఒక నార్మల్ ఫోన్. అది ఏం ఫోన్ అంటే ఐటెల్ అని చెప్పేసి ఒక టచ్ స్క్రీన్ మొబైల్ ఉంటుండే నా దగ్గర. సో అది మా నాన్న నాకు ఫస్ట్ టైం ఇచ్చిన మొబైల్ అది. అందులో అసలు కెమెరా అంత పర్ఫార్మెన్స్ ఇచ్చేది కాదు. కాకపోయినా సరే ఆ కెమెరా తోటి నేను ఎవ్రీ సింగిల్ మూమెంట్ని క్యాప్చర్ చేసేవాడిని అనమాట. అంటే నా ఫ్రెండ్స్ తోటి ఉన్న ఫన్, వాళ్ళు చేసిన చిల్లర చేతలు, ఇవన్నీ కూడా నేను క్యాప్చర్ చేసేది. అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా అట్‌లీస్ట్ ఒక మెమరీలాగా ఉంటుంది అని చెప్పేసి నేను మొత్తం రాండమ్ షిట్ అంతా కూడా నేను రికార్డ్ చేసి నా దగ్గర పెట్టుకునేదనమాట. మళ్ళీ నా దాంట్లో స్టోరేజ్ ఉన్నా లేకపోయినా నేను అది పట్టించుకునేది కాదు. ఎవ్రీథింగ్ నేను ఖచ్చితంగా రికార్డ్ చేసి పెట్టుకునేవాడిని. ఆ పాయింట్‌లో నాకు ఏమనిపించేదో తెలీదు. జస్ట్ ఇప్పుడు ఎవడైనా ఇక్కడ ఏదైనా స్క్రీన్ చేస్తున్నాడు అంటే ఐ మీన్ సీన్ చేస్తున్నాడు అనుకో, ఇంకా లొల్లి పెట్టుకోవడమో, ఇంకా సంథింగ్ ఏదో ఒక ఫన్ క్రియేట్ చేయడము, టీచర్స్ తోటి నార్మల్‌గా మాట్లాడడము. సో ఇవి ఏవన్నా కానివ్వండి. సో నేను అవన్నీ కూడా రికార్డ్ చేసి నా మొబైల్‌లో పెట్టుకునేవాడిని. ఎప్పుడైనా నాకు బ్రెయిన్ అంటే ఐ మీన్ నేను కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉన్నప్పుడు, అప్పుడు నేను ఆ వీడియోస్ తీసి చూసుకునేవాడిననమాట. నాకెందుకో అవి చూస్తే నాకొక మంచి ఫీలొచ్చేదనమాట. అరే! మేము అప్పుడు అట్లా చేసినామా, ఇట్లా చేసినామా అని చెప్పేసి. నా బీటెక్ 2021లో అయిపోయింది. అంటే 21లో అఫీషియల్‌గా అయిపోయింది. అన్‌అఫీషియల్‌గా అయితే 22లో అయిపోయింది. ఎందుకంటే కొంచెం బ్యాక్‌లాగ్స్ ఉండి 22లో క్లియర్ చేశా అటు. నాకు తెలిసి నా పర్సెంటేజ్ ఎంతో కూడా నాకు ఇప్పటికైతే ఐడియా లేదు. మేబీ 69 సంథింగ్ ఎంతో ఉండే. నేను దాని రౌండ్ ఫిగర్ ఒక 70 అట్లా చెప్పుకుంటా. 69 ఉందనుకుంటా నాకు తెలిసి బీటెక్‌లో. నాకసలు ఎంత పిచ్చంటే మెమోరీస్ క్రియేట్ చేసుకోవడం, మెమోరీస్ కలెక్ట్ చేసుకోవడము. బీటెక్ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంటే మా ఫ్రెండ్ ప్రేమ్ అని చెప్పేసి నా బీటెక్‌లో కొంచెం మేము కలిసి తిరుగుతుండే, నాకు బెస్ట్ అనుకోండి ఇంకా. సో వాడు ఒక డాక్యుమెంటరీ క్రియేట్ చేసిండనమాట. అంటే మా కాలేజ్ మెమరీస్ అన్నీ కలిపి ఒక వీడియో చేసిండనమాట. సో ఆ వీడియోలో 95% పిక్స్ గాని, వీడియోస్ గాని మొత్తం నా మొబైల్ నుంచే తీసుకున్నాడు వాడు. సో అంత పిచ్చి అంటే ఆహ్, మనం అంటే మేబీ మీరు కూడా చేసుండొచ్చు. ఎందుకంటే అరే ఇప్పుడు మనం తాగున్నామనుకోండి, తాగున్నప్పుడు సమ్‌వాట్ ఏదో ఒక ఫన్ క్రియేట్ అయితది. దాన్ని కొంచెం వీడియోలా తీసి పక్కన పెట్టుకున్నామనుకోండి, మనకెప్పుడో ఒకసారి అది గుర్తుంటది గదా! సో అట్లా అన్నమాట. నాకిప్పటికి గుర్తు, మా హెచ్ఓడి సార్ మాకు ఆఫ్టర్‌నూన్ ఎగ్జామ్ పెడతా అని చెప్తే, మేమందరం సరే ఎగ్జామ్ పెడతారా అని చెప్పేసి హోల్ క్లాస్ బంక్ కొట్టినాం మేము. ఎల్ఈఎస్ అంటే లాటరల్ ఎంట్రీస్ మాత్రమే. హోల్ క్లాస్ బంక్ కొట్టినాము. అదొక బెస్ట్ మూమెంట్ అది కాలేజ్‌లో. సో ఇవన్నీ కూడా మెమోరీస్ అన్నీ కూడా నా దగ్గర భద్రంగా ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర. సో నాకు అదొక పిచ్చి కాలేజ్‌లో. కింద మీద పడి బీటెక్ పాస్ అయ్యి ఆ సర్టిఫికేట్ చేతిలో పట్టుకొని నేను హైదరాబాద్ వెళ్ళిన డైరెక్ట్ మా ఊరికొచ్చిన. సో అంటే ఎగ్జామ్స్ రాసి మా ఊరికొచ్చిన. మా ఊరికొచ్చి నార్మల్‌గా పొలం పనులు, ట్రాక్టర్ నేర్చుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యా అనమాట. అంటే అప్పుడే ఇంకా నాకు నా పైన కాన్ఫిడెన్స్ లేదనమాట. అంటే బీటెక్ పాస్ అయితున్నా లేదా అని చెప్పేసి. సో ట్రాక్టర్ నేర్చుకుంటుండే నార్మల్‌గా ఇట్లా మన అగ్రికల్చర్ అంటే వ్యవసాయం మా నాన్నతోటి, మా తాతతోటి చేస్తుండే అనమాట. సో దాని తర్వాత వన్ ఫైన్ డే ఈవినింగ్ ప్రేమ్ గాడు కాల్ చేసిండనమాట. హైదరాబాద్ నుంచి కాల్ చేసి, "అరే! మేమిట్లా మన ఫ్రెండ్స్ అందరం గూడా హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయితున్నాము. జావా అంటే ఫుల్ స్టాక్ జావా, స్ప్రింగ్, ఎస్‌క్యూఎల్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ సో ఇవన్నీ నేర్చుకుందాం అనుకుంటున్నాంరా. సో దానికొక 30,000 ఖర్చవుతది. అది అయిపోయిన తర్వాత జాబ్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని, ప్లేస్‌మెంట్స్ ఇస్తారని చెప్పిర్రు" అని చెప్పేసి అన్నాడనమాట. సో ఆ ఒక్క కాల్ నా లైఫ్‌ని చేంజ్ చేసిందనుకోండి. ఎందుకనంటే లేకపోతే నాకు ఆ రోజు వాడు కాల్ చేయకపోయి ఉంటే నేను ఇప్పటికి మా ఊర్లో పొలం దున్నుకుంటూ, ట్రాక్టర్ నడుపుకుంటూ అయితే ఉండేవాడిని. అంటే ఇది తక్కువ అని అనట్లేదు. జస్ట్ నేను చెప్తున్నా ఇంత కష్టపడేవాడిననమాట. అంటే చాలా కష్టం ఉంటదనమాట ఫార్మింగ్ అంటే. చుక్కలు కనపడతాయి. అంటే ఇప్పుడు ఈ రోజు కూడా నేను మార్నింగ్ మొలకలకే వచ్చినాననమాట. మొలకలికిన తర్వాతనే ఈ వీడియో షూట్ చేసుకుంటున్నా. సో ఆ ఒక్క కాల్ 30,000 అన్న తర్వాత నేను మా అమ్మ, మా నాన్నకి కాల్ చేసి అంటే ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళతోటి కూర్చొని మాట్లాడి
నాన్న నాకిట్లా జాబ్ ట్రైనింగ్‌కెళ్తాను. హైదరాబాద్ పోతా నాన్న. నాకొక 30,000 కావాలి నాన్న అని చెప్తే, మా నాన్న దగ్గర పైసలు లేకపోయినా సరే గిరిగిరికి తీసుకొని 30,000 నాకిచ్చిండనమాట. అంటే మా అమ్మ, మా నాన్న ఇద్దరు అప్పుడు అంటే గిరిగిరికి పైసలిస్తారు కదా! అంటే మీరు ఏమంటారు ఫైనాన్స్ ఏదో అంటారు. డైలీ రూ. 100 200 కట్టాలనమాట వాళ్ళకి. సో, అది తీసుకొని 30,000 నా చేతిలో పెట్టారు. నేను ఆ 30,000 పట్టుకొని హైదరాబాద్ పోయి, హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏందంటే నాకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి కదా! 2. సో, నేను ఆ బ్యాక్‌లాగ్స్ ఇంక ఎగ్జామ్స్ కూడా రాయలే నేను. డైరెక్ట్‌గా ఎళ్లి ప్రేమ్ గాడిని నమ్మి నేనెళ్లి ఆ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయినా. సో, జాయిన్ అయిన తర్వాత ఒక 2 మంత్స్ ట్రైనింగ్ అయిపోయింది. 2 మంత్స్ HTML, CSS అసలు చుక్కలు కనపడేటియి. అసలు అర్థం కాకపోయేది. నేను చదివిందేమో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. కానీ అక్కడికెళ్తేనేమో HTML, CSS వెబ్ వెబ్ పేజ్ డెవలప్‌మెంట్, డిజైనింగ్ అదంతా ఉండేదన్నమాట. ఎట్లా అంటే క్లాస్ చెప్తుంటే నిద్రొచ్చేది. అసలు మెంటల్ టార్చర్ ఉంటుండే. కానీ అయినా సరే అంటే జాబ్ జేయాలి, ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అని జెప్పి నేర్చుకున్నా. సో, ఈ కోడింగ్ నేర్చుకోవాలంటే మనకు ల్యాప్‌టాప్ గావాలి. నాకప్పుడు ఇంకా ల్యాప్‌టాప్ లేకుండే. ఎందుకంటే 30,000 మా వోళ్ళు ఆల్రెడీ గిరిగి తీసుకొనిచ్చిర్రు. సో, నేను ల్యాప్‌టాప్‌కి ఇంకా వాళ్ళని మనీ ఏమి అడగలే. అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ దిలీప్ గాడు, ఇంకా శ్రావ్యక్క ఇద్దరు కొన్ని రోజులు వీళ్ళ ల్యాప్‌టాప్ వాడుకున్నా. అండ్ ఇంక కొన్ని రోజులు శ్రావ్యక్క ల్యాప్‌టాప్ వాడుకున్నా. సో, ఆల్‌మోస్ట్ ఒక 8 మంత్స్ వరకు నేను వీళ్ళిద్దరి ల్యాప్‌టాప్స్ తోటే కోడింగ్ నేర్చుకున్నా. దాని తర్వాత నేను ఒక ల్యాప్‌టాప్ కొనుక్కున్నా. సో, ఇంకా మెల్లగా కోడింగ్ అయితే పర్ఫెక్ట్‌గా అయితే నేర్చుకున్నా. నేర్చుకున్న తర్వాత నాకు ఫస్ట్ టెక్ మహీంద్రాలో జాబొచ్చింది. టెక్ మహీంద్రాలో జాబొచ్చింది గానీ ఇక్కడ ఫన్ ఏందంటే నా దగ్గర సర్టిఫికేట్స్ లేవు. సో, టెక్ మహీంద్రాలో జాబొచ్చింది. సర్టిఫికేట్స్ లేవు. నేను వాళ్ళు నాకు మెయిల్ పంపించారన్నమాట. జాయినింగ్ మెయిల్ పంపించారు. సో, నేను దానికి రిప్లై ఇచ్చానన్నమాట. అంటే నా దగ్గర సర్టిఫికేట్స్ లేవు. ఇలా నాకొక టైమ్ ఇస్తే నేను 6 మంత్స్‌లో మీకు సబ్మిట్ చేస్తానని చెప్పేసి. అసలు వాళ్ళ ఆ మెయిల్‌కి పట్టించుకొని కూడా పట్టించుకోలే. రిప్లై కూడా ఇయ్యలేదన్నమాట. సో, ఇంకా నేను మా నాన్నకి కాల్ చేసి, "నాన్న ఇట్లా జరిగింది. ఇట్లా అయింది నాన్న. నాకు జాబొచ్చింది. కానీ వాళ్ళు ఐ మీన్ సర్టిఫికేట్స్ ఇంకా నాకు లెవ్వు గదా!" అని జెప్పేసనంటే, "సరేరా పోతే పోయిందిలే ఆ జాబు." మా నాన్న ఇంక తిట్టలేదు, ఏమనలేదు. జస్ట్ "సరేలేరా పోతే పోయింది. ఈ జాబ్ కన్నా ఇంకొక మంచి జాబ్ ఏదన్నా ఉందేమో లేరా! దానికోసం ట్రై చెయ్యి. ఏం కాదని" జెప్పేసి చెప్పిండనమాట. సో, అక్కడ నాకు ఇంగా మెంటల్ బ్లాస్ట్ అయిపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్న కుక్కని కొట్టినట్టు కొడుతుండే బ్రో. చదువు విషయంలో మస్తు కొడుతుండే. ఫిఫ్త్ క్లాస్ వరకు గూడా చుక్కలు చూపిస్తుండే. ఎప్పుడైతే నేను రెసిడెన్షియల్ హాస్టల్‌కి పోయినో అక్కడి నుంచి దెబ్బలు తగ్గినియి. సో, ఇంకా అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళా. ఇన్‌స్టిట్యూట్‌కెళ్తున్నా. ప్యారలెల్‌గా ఇన్‌స్టిట్యూట్‌కెళ్తున్నా. ఎళ్తున్న టైంలో ఇంకా నాతోటొచ్చిన 15 మెంబర్స్‌కి బ్రో. 15 మెంబర్స్‌కి కంటిన్యూయస్‌గా జాబ్స్ వస్తున్నాయి. రోజుకొకడికి. అరే! ఈ రోజు వీడికొచ్చింది, రేపు వాడికొచ్చింది. ఇట్లా వస్తూనే ఉన్నాయి జాబ్స్. నాకు లోపట టెన్షన్ ఘోరంగా స్టార్ట్ అయిపోయింది. అంటే అరే! వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి నేనొచ్చిన. ఆహ్, నాకేమో జాబొచ్చింది, పోయింది. ఇంకా వీళ్ళకేమో కంటిన్యూయస్‌గా వచ్చేస్తున్నాయి జాబ్స్ అని చెప్పేసి. అందరికి ఎంఎన్‌సీ‌లున్నాయి. మంచి మంచి ఎంఎన్‌సీస్‌లో కొట్టారన్నమాట జాబ్స్. కాకపోతే ఏంటంటే డెవలపర్ పోస్ట్‌లు కాదు. సపోర్టింగ్ రోల్స్. సరే అది పక్కన పెట్టు. ఏదైతే ఏంది ఒక జాబ్ అయితే ఉంది వాళ్ళ దగ్గర. కానీ నాకేమో టెన్షన్ స్టార్ట్ అయిపోయింది బ్రో. ఆల్‌మోస్ట్ 7 మంత్స్, 8 మంత్స్ అయిపోయింది. ఇన్‌స్టిట్యూట్‌లోనే అయిపోయింది. ఇక ఆ టైంలో నేను ఆ 2 బ్యాక్‌లాగ్స్ కూడా క్లియర్ చేసిన. ఇంకా దాని తర్వాత ఇంగా గట్టిగా కూర్చున్నా బ్రో. ఎట్లా అంటే ఒక 3 మంత్స్ గట్టిగా కూర్చున్నా. ఇంటర్వ్యూస్‌కి మస్తు ప్రిపేర్ అయినా. ఫస్ట్ నా బ్యాక్‌లాగ్స్ క్లియర్ అయిన తర్వాత ఇన్‌స్టిట్యూట్ ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేసిన బ్రో. ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ మీన్ స్టార్టప్‌లో క్రాక్ చేసిన. ఇంకా నేను ఏది ఆలోచించలేదు. అరేయ్! ఒక 9 మంత్స్ జాబ్ లేకుండా ఒక్కసారి హైదరాబాద్‌లో ఉండండి మీకు అర్థమైపోతది సిట్యుయేషన్ ఎట్లుంటది అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ మన హాస్టల్ ఫీస్ కట్టాల. మనకేమో అక్కడ ప్లేస్‌మెంట్స్ రావు. వచ్చినా కానీ మనం వాటికి సెలెక్ట్ అయితమో కామో అదొక టాస్క్. సో, ఇవన్నీ ఫేస్ చేసి ఫస్ట్ ఇంటర్వ్యూ సింగిల్ షాట్ క్లియర్ చేసిన బ్రో. అంటే నేను గొప్పగా ఏం చెప్పుకోవట్లేదు. అప్పుడున్న కసి, ఉడుకు రక్తం. సో, అట్లా కొట్టానన్నమాట జాబ్. సో, నా ఫస్ట్ సాలరీ వచ్చేసి 25,000 పర్ మంత్. సో, నాకు కటింగ్స్ ఏం లేవు. డైరెక్ట్ అకౌంట్‌లోకి 25,000 వస్తుండే. సో, అది నా ఫస్ట్ జాబ్. యాస్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్ వర్క్ మాత్రం గట్టిగుంటుండే బ్రో. 9:30కి అట్లా పోతుండే. మళ్ళీ హాస్టల్‌కొచ్చే వరకు ఆల్‌మోస్ట్ 8 అవుతుండే బ్రో. అంటే నేను లాగౌట్ అయ్యేదే 7:30 వరకు ఉంటుండే. అసలు నార్మల్ టైమ్ వచ్చేసి 6:30 వరకు లాగౌట్. కానీ 7:30 ఆ టైం వరకు ఉంటుండే. వర్క్ అట్లుంటుండే అన్నమాట. ఇక్కడ జావా హ్యాండిల్ చేసుకోవాలా, యాంగులర్ హ్యాండిల్ చేసుకోవాలా, చిన్న చిన్న క్వెరీస్ ఎస్‌క్యూఎల్ కూడా హ్యాండిల్ చేసుకోవాలి. సో, నాకింకా టార్చర్ ఇట్లా ట్రిగ్గర్ అయినట్టు అనిపిస్తుండే. జాయిన్ అయిన ఒక 1 ఇయర్ వరకు ఏం లేదు. ప్రశాంతంగా నడిచిపోయింది. ఆఫ్టర్ 1 ఇయర్ ఇంక చూసుకోండి ఇంక స్టార్ట్ షురు. సో, నేను అనుకున్నా ఇంకా ఆఫ్టర్ 1 ఇయర్ నేను జాబ్ బంద్ చేద్దామని అనుకున్నా. ఫస్ట్ హైక్ పడింది. ఫస్ట్ హైక్ పడిన తర్వాత ఇంగ మళ్ళీ కూల్ డౌన్ అయినా. అరే! హైక్ పడింది కదా! పైసలొస్తున్నాయి కదా! ఎందుకు క్విట్ చేయాలి అని చెప్పేసి. అండ్ అప్పుడు నేను క్విట్ చేస్తానంటే మా నాన్న కూడా తిట్టేవాళ్ళేమో. "ఎందుకురా మంచిగా జాబ్ ఉంది కదా! ఎందుకు" అని అనేటోళ్ళేమో. ఇంకా దాని తర్వాత 3 ఇయర్స్ నేను జాబ్ బంద్ చేద్దాం, బంద్ చేద్దాం, బంద్ చేద్దాం అనుకుంటున్నా. కానీ నా వల్ల అయితలేదు బ్రో. అంటే ఏదో ఒకటి కట్టడం, ఏదో ఒకటి ఉండడం, ఏదో ఒక టార్చర్. అండ్ ఇంకోటేంటంటే నాకసలు
పర్సనల్ లైఫ్, వర్క్ లైఫ్ 2 బ్యాలెన్స్ అవ్వకపోతుండే. నేను 7:30 ఈ 7:30కి లాగౌట్ అయితే నేను రూమ్‌కొచ్చే వరకు 8:30 అయితుండే. నేను ఫ్రెష్ అయ్యి అంటే రూమ్‌కి షిఫ్ట్ అయిపోయాననమాట. హాస్టల్ 1 ఇయర్ తర్వాత రూమ్‌కి షిఫ్ట్ అయిపోయాను. నేను 8:30కొచ్చి అప్పుడు కుక్ చేసుకొని తినే వరకు నాకు ఆల్మోస్ట్ 10 అయ్యేది. సో 10కి నేను తిని 10 టు మళ్ళీ 12:30, 1 వరకు నేను కూర్చొని ఎడిటింగ్ చేసుకునేది వీడియోస్. షూట్ చేసుకున్న వీడియోస్ ఇవి ఉంటాయి కదా! సో అవన్నీ నేను ఆహ్, 1 వరకు అట్లా ఎడిట్ చేసుకుంటుండే. 1కి అట్లా పడుకొని మళ్ళీ మార్నింగ్ 7:30కి అట్లా లేస్తుండే. లేసి మళ్ళీ సేమ్ రిపీట్ ఆహ్, ఆహ్, కర్రీ, రైస్ ప్రిపేర్ చేసుకోవాలి, బాక్స్ కట్టుకోవాలి, మళ్ళీ పోవాలి. మళ్ళీ సేమ్ టైమ్ మళ్ళీ 9 వరకు రావాలి, మళ్ళీ వండుకోవాలి, తినాలి, మళ్ళీ నాకొక పాయింట్ ఒక పాయింట్‌లో నాకేమనిపించిందంటే అసలు నేను ఈ జాబ్ ఎందుకు చేస్తున్నా? దీనివల్ల నాకొచ్చిందేంది? అసలు పోయిందేంది? అంటే పైసలొస్తున్నాయి. కానీ మెంటల్ టార్చర్ ఉంది గదా! ఆహ్, ఇప్పుడు ఒక 40 ఇయర్స్ తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒక సిస్టమ్, కీబోర్డ్ తప్ప ఏం ఉండదు అని నాకు అర్థమైపోయింది. నేను అంటే నా బ్రెయిన్‌కి ట్రిగ్గర్ అయింది ఆ పాయింట్. నువ్వు ఒక 40 ఇయర్స్ తర్వాత నీకు ఇది తప్ప ఇంకేం కనిపియదురా అని చెప్పేసి నాకు అర్థమైంది. సో, ఆ పాయింట్‌లో నేను అప్పటికి గూడా నేను వీడియోస్ చేస్తూనే ఉండే. వీడియోస్ చేయట్లేదని గాదు. సాటర్‌డే, సండే అస్సలు ఖాళీ ఉండను. సాటర్‌డే, సండే ఖచ్చితంగా ఏదో ఒక ట్రిప్‌కి పోవాల్సిందే. వీడియో షూట్ చేయాల్సిందే. యూట్యూబ్‌లో పెట్టాల్సిందే. సో, ఇట్లా ప్లాన్ చేసుకుంటుండే. నా 1 వీక్ అసలు ఎట్లా గడిచిపోయిందో కూడా నాకు అర్థం కాకపోతుండే బ్రో. వీకెండ్స్ అయితే ఇట్లా వెళ్ళిపోతుండే వీకెండ్స్. సో, మండే వస్తే ఏడుపొస్తుండే. ఆఫీస్‌కి పోవాలా మళ్ళీ అని చెప్పేసి. ఆహ్, అంటే 2 డేస్ షూట్ చేస్తుండే. ఈ 7 డేస్ మళ్ళీ ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటుండే. సో, అదనమాట. ఇంకా ఒక పాయింట్‌లో ఇంక నాకేమనిపించిందంటే, సరే ఇప్పుడు ఎట్లైనా 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది జావా ఫుల్ స్టాక్ డెవలపర్‌గా. సో, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది గదా! ఇంట్లో ఒప్పిద్దాము. ఒక 1 ఆర్ 2 ఇయర్స్ మనం జేయాలనుకుంటున్న ఈ యూట్యూబ్ పైన ఎళ్దాం అనుకుంటున్నాం గదా! సో, ఈ అట్‌లీస్ట్ 1 ఇయర్ అయినా నా సాటిస్ఫాక్షన్ కోసం, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం యూట్యూబ్ ట్రై జేస్తా. ఖచ్చితంగా ట్రై జేస్తా. ఇంకేమైతదో నాకు తెలవదు. అంటే ఏమైనా గాని బ్రో, ఒకవేళ నేను మునిగితేనేమో మునుగుతా, తేలితేనేమో తేలుతా. ఒకవేళ మునిగితే గనుక మళ్ళీ లేవడానికి ఏదో ఒకటైతే జేస్తా. చేయకుండా అయితే ఉండను. సో, ఈ 1 ఇయర్ నా స్వతహాగా నా పైన నేను టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నా. అంటే ఏమో ఇంక నాకు నా బ్రెయిన్‌లో ఇంక అది ఫిక్స్ అయిపోయింది. యూట్యూబ్ వీడియోస్ చేయాలి. మంచిగా ట్రావెల్ చేయాలి. యాక్చువల్‌గా ట్రావెల్ అంటే నేను ఓన్లీ ప్లేసెస్, ఇన్ఫర్మేషన్ ఇంకేవేవో చూపిస్తున్నాను గదా! సో, ఈసారి నేను పీపుల్‌తోని మాట్లాడడం ఇవి గూడా చేస్తా. సో, చేయనని కాదు. సో, అట్లా అనుకోని ఫిక్స్ అయ్యి ఆహ్, అక్టోబర్ 5 నా జాబ్ రిజైన్ చేసిన బ్రో. అక్టోబర్ 5, 2025. నేను జాయిన్ అయింది 2022 జూన్ 1కి జాయిన్ అయ్యా జాబ్‌లో. నేను రిజైన్ చేసింది 2025 అక్టోబర్ 5. హానెస్ట్‌గా నా దగ్గరున్న సేవింగ్స్‌కి నేను మాక్స్ 1-2 మంత్స్ అయితే నేను మేనేజ్ చేసుకోగలను. అంతకంటే ఎక్కువైతే మేనేజ్ చేయలేను. నాకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఏం జరిగినా ఫస్ట్ అయితే నేను మా ఇంట్లోనే చెప్తా. ఎందుకంటే వాళ్ళే నాకు మెయిన్ పిల్లర్స్. సో, నేను జాబ్ బంద్ చేస్తా అన్న ముచ్చట కూడా ఫస్ట్ నేను మా అమ్మకే చెప్పిన. అంటే ఇండైరెక్ట్‌గా మా నాన్నకి కూడా చెప్పినట్లే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు డైరెక్ట్‌గా మా నాన్నని ఏది అడిగింది లేదు. అది భయమా? లేకపోతే రెస్పెక్టా? అనేది నాకు ఇంతవరకు తెలవదు. కానీ మా నాన్నయితే నేను ఇంతవరకు ఏది అడిగింది లేదు. మా అమ్మకి చెప్తే త్రూ అమ్మ ఏ పనైనా జరిగిపోతది. సో, అందుకని నేను ఫస్ట్ అమ్మకే చెప్తుండే. సో, పనయిన తర్వాత నాన్నకి కాల్ చేసి, "నాన్న ఇట్లా జరిగింది" అని చెప్పేసి అంటుండే అనమాట. సో, నాన్న కూడా సరే అంటుండే. సో, జాబ్ బంద్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ నేను మా ఇంట్లోనే చెప్పాననమాట. "నాన్న ఇట్లా జాబ్ బంద్ చేస్తా, అమ్మ ఇట్లా జాబ్ బంద్ చేస్తా" అంటే, "సరే నీ ఇష్టం రా" అని చెప్పేసి అన్నారు. అంటే మనం డిసైడ్ అయినా గానీ వాళ్ళు మనకు సపోర్ట్ చేయకపోతే మనం ఇంత బిగ్ డెసిషన్ అయితే తీసుకోము గదా! అంటే మన పైన గూడా వాళ్ళు కొంచెం డిపెండ్ అయితూ ఉంటారు గదా! సో, అంటే నా డిపెండెన్సీ అంత ఎక్కువేం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే నాన్న చూసుకుంటాడు, అమ్మ గూడా చూసుకుంటదనమాట. సో, అందుకని నేనిప్పుడు ఇంత బిగ్ స్టెప్ తీసుకోవాల్సొచ్చింది. సో, నేను ఫస్ట్‌గా మెయిన్‌గా అయితే నేను మా నాన్నకి, మా అమ్మకైతే థాంక్స్ చెప్పాలి ఫస్ట్. సో, లవ్ యూ అమ్మ, నాన్న. ఎందుకంటే దేనికన్నా మీరే నాకు సపోర్ట్‌గా నిలిచారు. అండ్ నాకు సపోర్ట్‌గా ఉన్నారు. నన్ను ముందుకు నడిపిస్తున్నారు మీరే. ఎందుకంటే మీరు నాకొక బ్యాక్‌బోన్ లాగా. మీరు లేకపోతే నేను లేను. అండ్ మేబీ నేనింకా అప్‌కమింగ్ వచ్చేటివి గూడా నేను చేయలేకపోవచ్చు గూడా వాళ్ళు లేకపోతే. సో, వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పటికి ఉంటది నాకు. అంటే నేను ఏదన్నా సరే, సరే నీ ఇష్టం రా, సరే నీ ఇష్టం రా, సరే నీ ఇష్టం రా. నో అని చెప్పిన రోజైతే లేదు. సో, ఇలాంటి పేరెంట్స్ ఇంకా నాకు దొరకడం మేబీ నా అదృష్టం అది. సో, ఇంకా ఈ 1 ఆర్ 2 మంత్స్‌లో మనం ఇంకా ఏదన్నా ఒకటి పార్ట్ టైమ్స్ చేసా, సంథింగ్ ఏదో ఒకటి చేసైతే సమ్‌వాట్ మనీ నా పాకెట్ మనీ కోసం చేయాలి, ట్రావెల్ చేయాలి, సమ్ వీడియోస్ అయితే చేయాలి. సో, ఇది దీనికోసము నా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం, నా అప్‌కమింగ్ న్యూ చాప్టర్ కోసము మీ సపోర్ట్ అండ్ లవ్ అయితే చాలా ఇంపార్టెంట్. సో, మీరు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని గూడా నేను అనుకుంటున్నా. సో, అంతే ఇంకా ఈ వీడియో ఆల్రెడీ చాలా లెంతీ అయిపోయి ఉంటది. ఇంతకన్నా ఎక్కువ దీన్నయితే చేయలేము. మేబీ ఇంతకన్నా తక్కువ కూడా చేయలేమేమో. సో, ఇది ఈ వీడియోకైతే ఇంతే.
సో విష్ మీ గుడ్ లక్ ఫర్ మై న్యూ చాప్టర్ ఇన్ మై లైఫ్. సో ప్లీజ్ విష్ మీ గుడ్ లక్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా బెటర్ వీడియోస్ అండ్ బెటర్ కంటెంట్ క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో అంతే, బై. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can